సూచనలు కనబడుతున్నాయి, ఆధిక్యం కనబడుతూ ఉంది మనకి. ప్రస్తుతం దీనికి సంబంధించి ఎర్లీ ట్రెండ్స్ కి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు జీవీఎల్ గారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే అమ్మా. జీవీఎల్ గారు, దేశవ్యాప్తంగా కూడా చాలా ఉత్కంఠ రేపినటువంటి ఎన్నికలు ఏవైనా ఉన్నాయంటే పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్. చాలా చిరకాలమైనటువంటి స్వప్నం బీజేపీ పశ్చిమ బెంగాల్ పీఠాన్ని అధిరోహించడం అనేది. ఏ విధంగా చూస్తున్నారు? అంటే ఆధిక్యంతో దూసుకుపోతూ ఉంది. మీ అనాలిసిస్ ఏంటి, మీ అంచనాలేంటి ఎర్లీ ట్రెండ్స్ మీద? ఇప్పటి వరకు వచ్చినటువంటి ట్రెండ్స్ ఆధారంగా మీకు చూసినట్లయితే ఈవెన్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి అఫీషియల్ ట్రెండ్స్ లో కూడా భారతీయ జనతా పార్టీ మంచి ఆధిక్యంలో ఉన్నది. పశ్చిమ బెంగాల్లో ఖచ్చితంగా అక్కడ మెజారిటీ సాధించి మొట్టమొదటిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయటం మరి చాలా స్పష్టంగా సుస్పష్టంగా కనిపిస్తోంది. ఇది భారతీయ జనతా పార్టీ ఈ అన్ని రాష్ట్రాల ఎన్నిక 5 రాష్ట్రాల్లోనూ మాకు అత్యంత ప్రతిష్టాత్మకమైనది, ప్రధానమైనది పశ్చిమ బెంగాల్ ఎన్నిక. అందులో విజయం సాధించడం ఖచ్చితంగా బీజేపీకి ఒక గొప్ప బలాన్ని ఇచ్చేటువంటి అంశం. అలాగే జీవీఎల్ గారు, ఎందుకు బెంగాల్ అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీజేపీ? అస్త్రశస్త్రాలని ప్రయోగించారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్కడ ఒక వార్ రూమ్ ని ఏర్పాటు చేసుకున్నారు 15 రోజుల పాటు. అక్కడ బూత్ స్థాయి కార్యకర్తలందరినీ కూడా సమాయత్తం చేశారు. ఎవ్రీడే మీటింగ్స్ పెట్టారు. ఎందుకు ఆ మిషన్ బీజేపీ అనేది పశ్చిమ బెంగాల్లో వర్కౌట్ అయినటువంటి ప్రణాళిక ఏంటి అసలు? అంటే చూడండి, పశ్చిమ బెంగాల్ దేశంలో అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటి. 42 పార్లమెంటు స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం. యూపీ, మహారాష్ట్ర తర్వాత అత్యంత పెద్దదైనటువంటి రాష్ట్రం. అటువంటి రాష్ట్రంలో అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మరి పూర్వోదయ్ అనే పేరుతో మరి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధితోనే భారతదేశ అభివృద్ధి సాధ్యం అనేటువంటి నమ్మేటువంటి ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వికసిత భారత్ సాధించాలి అంటే మరి ఈశాన్య రాష్ట్రాలన్నింటిలో కూడా గెలుపు భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరం. మీరు చూసినట్లయితే అస్సాంలో కూడా ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. అస్సాంలో 3వసారి మళ్లీ మేము అధికారం చేజెక్కించుకుంటున్నాము అస్సాంలో. సో అలాగే గత 24 అసెంబ్లీ ఎన్నికల్లో ఒరిస్సాలో కూడా అధికారం సాధించాం. ఈ విధంగా పశ్చిమ బెంగాల్లో కూడా గెలుపు సాధించినట్లయితే ఈశాన్య రాష్ట్రాల్లో అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నింటిలో కూడా భారతీయ జనతా పార్టీ ఆధిక్యం అన్నది ఉంటుంది. దాని ద్వారా పరిపాలన సుసాధ్యమవుతుంది, పరిపాలన సులభతరం అవుతుంది. భారతదేశ ఆర్థిక లక్ష్యాలు కూడా, అభివృద్ధి లక్ష్యాలను కూడా మనం చేరటం జరుగుతుంది. సో గెలుపు అన్నది కేవలం రాజకీయం లక్ష్యమే కాదు, దేశాభివృద్ధి, పశ్చిమ బెంగాల్ అభివృద్ధి కూడా ఒక ప్రధాన లక్ష్యంగా చేశాం. కాబట్టి ప్రజలందరూ పెద్ద ఎత్తున మరి భారతీయ జనతా పార్టీని సమర్థించడం జరుగుతోంది. మీరు చూశారు, అస్సాంలో గతంలో కని విని ఎరుగని అభివృద్ధి జరిగిన కారణంగానే 3వసారి మళ్లీ అధికారంలోకి ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ ఇంకా పెద్ద మెజారిటీతో వస్తుందంటే మీరు చూస్తే ప్రతి ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యత పెరుగుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆధిక్యత పెరగటం చాలా కష్టమైనటువంటి అంశం, కానీ అది భారతీయ జనతా పార్టీకి సాధారణమయ్యింది. ఎందుకంటే సుపరిపాలనతోనే, సరైన అభివృద్ధితోనే ప్రజల అభివృద్ధిని, ప్రజల యొక్క సమర్థాన్ని చేకూర్చుకోవటం భారతీయ జనతా పార్టీకి ఒక రివాజ్ అయ్యింది మోదీ గారి నాయకత్వంలో. సో ఇది ఖచ్చితంగా ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద విజయం. పశ్చిమ బెంగాల్, అస్సాంలో భారతీయ జనతా పార్టీకి చాలా చాలా బలాన్ని చేకూర్చేటువంటి అంశం. ఇది కేవలం విజయమే కాదు, ఒకవేళ వెస్ట్ బెంగాల్ పీఠం బీజేపీ అధిరోహిస్తే దేశ రాజకీయ ముఖ చిత్రమే మారిపోయేటువంటి సందర్భం. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను జీవీఎల్ గారు. పాపారావు గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు.